అంటే ఇట్లా స్ట్రైట్ గా ఈదుకుంటూ వెళ్ళిపోతే 100 కిలోమీటర్స్ లండన్ వచ్చేస్తుంది. సో ఇంగ్లీష్ అప్పట్లో ఆ రోజుల్లో ట్రేడ్ అంతా ఇక్కడ ఈ ఛానల్ ద్వారానే అంటే ఇది కంటిన్యూస్ గా ఒక ట్రేడ్ కోసం అని చెప్పేసి ఈ ఛానల్ యూజ్ చేసేవాళ్ళు. చిన్న ఇది చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది, మ్యాప్ లో చూస్తే చిన్న ఇంత కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఛానల్ గుండా ట్రేడ్ వెళ్ళారు. ఓకే, ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు. నీ బ్యాక్ సైడ్ ఏంటి మరి షేప్స్ లాగా ఉన్నాయి? అవి నువ్వు అంటుంది న్యాచురల్ గా ఫామ్ అయ్యాయి అంటున్నావు, మ్యాన్మేడ్ కాదు. మ్యాన్మేడ్ చేయలేదు, ఎందుకంటే ఈ కొండ పెద్దదేమో అనుకుని ఇటు వచ్చాము. అంటే మాకు అక్కడ నుంచి చూస్తే ఇదేదో డిఫరెంట్ కనిపించింది. సరే అని చూస్తే ఇది చూడు, ఈ పక్క చూస్తే ఆల్మోస్ట్ ఇంకా అట్లా ఇంకా పోతుంది. అట్లాంటి కొండలు చాలా ఉన్నాయంట. సూపర్. 1 minute కరెక్ట్గా చూడు, నేను ఎలా ఫీల్ చేస్తాను. అదే మనకి సన్సెట్ అవసరం ఉంటుంది. ఒక €2 What is the problem? What is the problem? అటు వెళ్ళిపోదాం. ఏం అవసరం లేదు, ఇక్కడే బాగుంది సన్సెట్. పెట్టడానికి గాలి ఎక్కువ ఉంది మన దగ్గర. ట్రైపాడ్
హే భరత్, ఏంటి ఇప్పుడు? ఫైనల్గా సన్సెట్ కూడా చూస్తాం. సో ఆల్మోస్ట్ ఎంత ఒక 10-15 minutesలో సన్సెట్ కూడా రికార్డ్ చేసాం టైం ల్యాబ్స్లో. ఓకే. సో నౌ వీ హ్యావ్ టు గెట్ డౌన్ ద కంప్లీట్ హిల్. ఓకే. చలిగా ఉందాపా? బాగా ఫ్రీజింగా? ఫ్రీజింగ్. ఓకే. ఓకే. మేబీ వీలైతే మనం ఎక్కడైతే బేకరీలో ఆగామో అక్కడ వెళ్ళి కాఫీ తాగేసి, బాగుంది కదా కాఫీ అక్కడ. చూసావా? ఎగ్జాక్ట్లీ. ఈ చలికి చూసావా అటు సైడ్ రైట్ గోల్ఫ్ కోర్ట్ ఉందా? గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. చూపిస్తాను అయితే. ఇంత హైట్ గోయింగ్ డౌన్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్. చూడు ఎంత బాగా తిన్నాము. ఆకలి ఇట్లా ఎగ్జాక్ట్లీ. బ్రెడ్ తిన్నామనే కాకపోయినా టేస్టీగా ఉండింది కాబట్టి అండి. అండ్ ఉదయం జగ్గు ఉప్మా కూడా ఉంది కదా. ఉప్మా కూడా బాగా చేశాడు జగ్గు. దాంట్లో ఆ మిర్చి బాగుంది. జగ్గు, భరత్, ఏంటి నెక్స్ట్ మన ఎస్ఐపి జాబ్స్ మరి ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అస్సామే. ఎందుకమ్మా? నో నెక్స్ట్ అన్ని ఇంకా క్లౌడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి నేను మన ఇండియాలో మన కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, గణేష్ అని. సో అతను కనుక్కుంటే షెల్ ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ ఉంటుంది. సో PW ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ హనాకి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఫస్ట్ S4 HANA మైగ్రేషన్ చేశారు. సో అలాగే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా క్లౌడ్ మూవ్ అవుతున్నారు. ఓకే. సో క్లౌడ్ అంటే అది BDCయా? BDC, బిజినెస్ డేటా క్లౌడ్. బిజినెస్ డేటా క్లౌడ్. డేటా స్పియర్ అడ్వాన్స్ వర్షన్ అంతే. డేటా స్పియర్ ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి BDC ఈజీ. ఎందుకంటే సేమ్. మరి ఇప్పుడు గ్రంథికి ఇచ్చారంట. గ్రంథికి నెక్స్ట్ అదే ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ఓకే. మనం డేటా స్పియర్ మీద చేస్తున్నాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో అది ఈజీగా వర్కౌట్ చేయాలి. ఓకే. సో మనం ఫ్యూచర్లో అదే నేర్చుకుంటే. ఓకే. డేటా స్పియర్ యాక్చువల్ చూద్దాం అనుకున్నాం కదా ప్యారిస్లో ఒకసారి కొన్ని వీడియోస్. యాక్చువల్లీ BDC గురించి అడిగితే అన్ని BDCకి ఎక్కువ ఓట్లేదు. ఓకే. బిజినెస్ డేటా క్లౌడ్ జగ్గు. అది BDC అంటే బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ టూల్ జగ్గు, మొత్తం క్లౌడ్ ఇంటిగ్రేషన్ లాగా అనుకో. కానీ ఈ రెండు నేర్చుకుంటే ఇంకా తిరిగి ప్రొఫైల్ ఒకటి ఇంత చిన్న నేరో రూట్లో దిగుతున్నామా? గోల్ఫ్ కోర్ట్. ఇదంతా గోల్ఫ్ కోర్టే. చిన్న దిగండమ్మా. ఇవి ముళ్ళ చెట్లు లాగా ఉన్నాయి పడతాయి పక్కన. జై బాలయ్య, జై బాలయ్య. ఇందాక ఇటు రాలేదు మనం, అయితే అటు వచ్చాము. పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఏదో ఇందాక మనము ఆ రూట్లో ఎక్కాము, అక్కడ అటు ఎక్కాము. ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ రూట్ ప్రాబ్లం లేదనేం కాదు, జరత దిగాలంటే ఫాస్ట్గా అవుతుంది. దిగేటప్పుడు మనం జగ్గుతో కంప్లీట్ చేయొచ్చు. కాదు కాదు, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భరత్ దిగేసావా? ఆల్మోస్ట్ కంప్లీట్ దిగిపోయాం. ఎట్లా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. ఇక్కడ చలి కూడా లేదు.
చల్లలేదు కదా ఇక్కడ, అస్సలు లేదు. పైన చాలా ఉంది. చాలా చల్లండి. యా, మేబీ బికాస్ ఆఫ్ ద కూల్ బ్రీజెస్. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఆల్టిట్యూడ్ కదా అది. చూడు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అక్కడ కనిపించేది. ఫస్ట్ మనం ఆ లొకేషన్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత ఎలిఫెంట్ ఫుడ్కి వెళ్ళాం. కింద దిగిన తర్వాత సో లాస్ట్ మెట్లు పెట్టుకున్న కూడా వెంకటరమణ గోవింద గోవింద. జాగ్రత్తగా ఉండండి అని. ల్యాండ్ స్లైడ్ ఫాల్స్, ద క్లిఫ్ ఇస్ డేంజరస్, డు నాట్ నియర్ ది ఎడ్జ్. ఇట్స్ వెరీ స్లిప్పరీ. మన ఎక్స్పీరియన్స్ అది యాక్చువల్ ముందు చూడాల్సింది, ఇప్పుడు చూస్తున్నాం. నువ్వు అప్పుడులో అడిగావు కదా ఆఫ్టర్ అంటే మన World War II టైంలో జర్మన్ ఫోర్సెస్ డిసైడెడ్ టు బిల్డ్ అట్లాంటిక్ వాల్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ల్యాండింగ్ ఇంపాసిబుల్. షిప్స్ ఏ రాకుండా పెట్టేశారు. 1500 mines were buried on the beach, littered with all sorts of obstacles. 19 concrete bunkers were built within the cliffs. ఓ బంకర్స్ ఉన్నాయి అయితే, మధ్యలో మనం చూసినవన్నీ బంకర్స్ అయ్యి. సో ఇది 1900s బిఫోర్ నుంచే ఉంది ఇది, ఈ పార్ట్ అంతా. ఎందుకంటే జర్మన్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆక్యుపై చేశారంటే చూడు. ఇక్కడ బంకర్స్ ఉన్నాయి అయితే. ఆ లోపల మనం చూసిన సోకాల్ రెడ్ చూసాం కదా, అది బంకర్ అండి వచ్చేది. ఇది చూడు, ఈ క్లిఫ్ ఇది ఇప్పుడు అంత హైట్కి ఇది చూడు. In 1944 World War టైంలో మార్షల్ రోమల్ gave the order to have a cannon put in the villa Les Roches garden. Okay, in order to clear the shooting angle, the seafront villas and the Roches Blanches hotel were destroyed. The hotel is destroyed. అట్లా ఉండింది ఒకప్పుడు, ఇట్లా ఉండేది అలాగైంది, డిస్ట్రాయ్ చేశారు. ఓకే, ఇంకోటి ఫోటో చూద్దాం. ఇదే సేమ్ మన ఇప్పుడు మనం ఎక్కింది అది. అవునా, ఇదే స్టెప్స్. ఓకే, సూపర్. అదో అక్కడ కనిపించే స్టెప్స్. అట్లాంటిక్ వాల్స్ బంకర్స్ బిల్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అన్ అలైడ్ ల్యాండింగ్. ఓకే, సేమ్ ఇవన్నీ కట్టెడ్. దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ ఎ బ్లాక్ హౌస్ డిజైన్ ఫర్ ఎ 5 cm కెనాన్. ఓకే, నెస్ట్ ఆఫ్ మిషన్ గన్స్. ఓకే, సో షిప్స్ మీద బోట్స్ మీద ఎవరు ల్యాండ్ అవ్వకుండా. చెట్టులు ఫ్రాన్స్ ఓడించింది 99%. ఇది చదవలేము మనం. At the time, pebbles composed of 19% silica were used for many things. Today it is prohibited to pick them up. సిలికా అంటారు అదే మనం తీసుకున్న పెబల్స్, సిలికా పెబల్స్ అంటే. 1935 the oyster merchant sold something కనిపించట్లా. sold over bread in Renafel. Oyster function. As soon as they are 12 fishermen children works as something partners. Ship boys are fishing apprentice on linkers plating boats అంటే 12 people team గా బోట్స్ ని ఫిషర్ మ్యాన్ తీసుకెళ్తారు అంటున్నాడు. నెట్స్ equipped with a netting needle and a sharp knife, the remender fixes one by one all the meshes torn by rocks. Okay. On this building site were also built the Parisioris, these small typical boats of Etrecht. This building site, the clinker and painting boats were built. In this picture you can see a boat being built. అదే ఇందాక అక్కడ చూసిన బోట్ అది. మేబీ ఇది అదేదో షిప్పింగ్ ఆఫీస్ లాగా ఉన్నట్టుంది ఇది. ఆ పక్కనే అందుకే బోట్ కూడా పెట్టారు చూడు. అప్పుడు బిల్డ్ చేసిన బోట్స్. పాస్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ సేమ్ స్పాట్లో ఆగి ఒక బ్రెడ్ తీసుకొని తినేసి అక్కడికి వెళ్ళి అక్కడ కాఫీ తాగేసి ఇంటికి బయలుదేరదాం. ఓకే జగ్గు? అవును, ఈరోజు ఉయ్యి అంటున్నా. ఏంటి ఉయ్యి అంటే? ఉయ్యి అంటే ఎస్ అని పెట్రోల్ బంక్లో ఎక్స్పీరియన్స్. Nice. I had like coffee here. Very nice couple here. Say hi.
భరత్ యా చిన్న బ్రేక్, ఎస్. సో ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ నీకు చిన్న halt. బ్రేక్ కావాలి. సో మనం చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. మంచిగా హాట్ వాటర్ తెచ్చుకున్నాం. సిన్నమన్ వాటర్ తెచ్చుకొని నీటి కప్పులతో తాగేసి మళ్ళీ అమెరికన్ ఫుట్బాల్ ట్రై చేద్దామని ట్రై చేయొచ్చు. సో బాగా పెద్దగా ఉంది ఇది, చాలా బాగుంది. ఓకే లెట్స్ హెడ్. ఓకే అమెరికన్ ఫుట్బాల్ ట్రై చేసేది. ఫుట్బాల్. ఏ భరత్ ఎక్కడ? ఫైనల్లీ హోమ్ రీచ్ అయ్యాం. బట్ తెలుసు కదా మనకి ఎప్పుడు అలాగే జరుగుతుంది. సో ఈసారి కూడా మనం ఒక రైట్ మిస్ అయ్యాం. సో ఆ రైట్ మిస్ అవడం వల్ల ఆల్మోస్ట్ 30 minutes ఇంకా ముందుకెళ్ళి ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. సో ఎవరు, నేను మిస్ అయ్యానా రైట్? ముగ్గురు మిస్ అయ్యాం. ఇంకా వి కెనాట్ బ్లేమ్ వన్ పర్సన్. ఆఫ్ కోర్స్ నేనే మిస్ అయ్యాను. తెలిసిందే అలవాట్లో. సిమెంట్ దిమ్మలు కన్ఫ్యూజ్ అయ్యారు. అది ఏదో చెప్పుకోవాలి రీజన్. సో మిస్సింగ్ అయితే మిస్సింగ్. బట్ వీ రియలీ హ్యాడ్ ఎ ఆసమ్ డే టుడే. జగ్గు కనిపించలేదే. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇంటికి వెళ్ళేసి ఎగ్ బుర్జీ, ఉక్కిరి వైజాగ్ ఉక్కిరి చేసుకొని ఎగ్ బుర్జీ, బ్రెడ్స్ ఉన్నాయి తినేసి బచ్చుందాం. పొద్దున్న వెంకట్ కొత్త వస్తాడు, పికప్కి వెళ్దాం. భరత్ సమస్య లేదు కానీ మనం త్వరగా పైకి వెళ్ళాలి. త్వరగా వచ్చేసి త్వరగా రా. భరత్ తయారయ్యాడంటే నువ్వు మళ్ళీనా వచ్చేసేయి. జగ్గు త్వరగా వచ్చేయి. త్వరగా